విద్యా ప్రమాణాల్లో ఫస్ట్ సమస్య సాధన గురించి చెప్పుకున్నాం. రెండోది తార్కిక వివేచన నిరూపణలు అనేది కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆ రెండిటి యొక్క అభ్యసన సూచికలు మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు మూడవ విద్యా ప్రమాణం. ఓకే, గణితంలో మూడవ విద్యా ప్రమాణం వ్యక్తపరచడం, అంటే కమ్యూనికేట్ చేయడం, కమ్యూనికేషన్. దీన్నే భావ వ్యక్తీకరణ అని కూడా అంట. సో మ్యాథమెటిక్స్ పరంగా విద్యార్థి ఏ సామర్థ్యం కలిగి ఉంటే ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం వ్యక్తపరచడం అవుతుంది అనేది ఒక్కసారి జాగ్రత్తగా చూడాలి. చూడండి, వ్యక్తపరచడానికి ఉన్నటువంటి అభ్యసన సూచికలు. అభ్యసన సూచిక. విద్యార్థి గణిత వాక్యాన్ని కానీ, గణిత సూత్రాన్ని కానీ, గణిత భావనలను కానీ చదవగలుగుతాడు, రాస్తాడు. చదవగలడు, రాస్తాడు. సో చూడండి, విద్యార్థి అంటే ప్రతి దగ్గర విద్యార్థి అని ఏకవచనంలో మనం సంబోధిస్తూ ఉంటాం. కాన్సెప్ట్ వరకే బోర్డు మీద రాస్తాడు. విద్యార్థి గణిత భావనలను, నెక్స్ట్ గణిత సూత్రాలు, లేకపోతే మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి వాక్యాలు, సెంటెన్సెస్, వాక్యాలు చదివాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? సో ఈ యొక్క విద్యా ప్రమాణం అవుతుంది ఈ అభ్యసన సూచిక ప్రకారం. లేదా రాశాడు, చదవగలడు, రాయగలడు. సో ఏదైనా ఒక సూత్రాన్ని విద్యార్థి ఇచ్చినప్పుడు దాన్ని మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లో ఫ్లూయెన్సీగా చదవగలిగిన లేదా దాన్ని రాయగలిగిన ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం వ్యక్తపరచడం అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇంకొక అభ్యసన సూచిక చూడండి, రెండవది. సో అదే గణిత వాక్యాలను కానీ లేకపోతే గణిత భావనలను కానీ సొంత మాటలలో తెలియజేశాడు. గణిత భావనలను కానీ లేకపోతే గణిత వాక్యాలను కానీ సొంత మాటలలో, తన సొంత భాషలో, సొంత మాటలలో తెలియజేశాడు. తెలియజేస్తాడు. సో ఇక్కడ వ్యక్తపరచడం అంటే కమ్యూనికేట్ చేయడం, ఎయిదర్ రిటన్ ఆర్ ఓరల్. ఓరల్గా చెప్పినా లేకపోతే ఇచ్చినటువంటి దాన్ని రాయగలిగిన, సొంత మాటలలో చెప్పినా లేకపోతే సొంత మాటలలో రాయగలిగిన ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం వ్యక్తపరచడం అన్నారు. మళ్ళీ స్టార్ మార్క్, ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ఇంపార్టెంట్ థింగ్. ఒక సమస్యను సాధించడానికి సరైన పద్ధతిని ఎన్నుకుంటే సమస్య సాధన మొదటి విద్యా ప్రమాణం. ఓకే, ఎన్నుకున్నటువంటి పద్ధతిని సరిచూచుకున్నా సరే, ఆ యొక్క పద్ధతిని అర్థం చేసుకున్న కారణాలు, నిరూపణలు. ఇప్పుడు చూడండి, విద్యార్థి సమస్య సాధన పద్ధతిని కానీ ఆ పద్ధతిలో ఉన్న తార్కికతను కానీ వివరిస్తాడు. ఓకేనా, చెప్పగలుగుతాడు. ఒక టీచర్ ఎలా పిల్లలకి చెప్పగలుగుతున్నాడో ఆ మెథడ్లో ఉండేటటువంటి లాజిక్ని కానీ ఆ పద్ధతిని కానీ వివరిస్తాడు. రైట్, విద్యార్థి సమస్య సాధన పద్ధతిని వివరిస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట, వివరిస్తాడు. సరైన పద్ధతిని ఎన్నుకుంటే అది మొదటి విద్యా ప్రమాణం సమస్య సాధన. సో ఆ పద్ధతిని సరిచూచుకుంటే రెండో విద్యా ప్రమాణం తార్కిక వివేచన నిరూపణలు. రైట్, ఎన్నుకున్నటువంటి పద్ధతిని, ఆ పద్ధతిలో ఆ సమస్యను ఎలా సాధిస్తున్నాడో విద్యార్థి చెబితే పక్క విద్యార్థికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం వ్యక్తపరచడం. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏం చెప్తాడు ఒక్కసారి చూడండి. ఏం చెప్తాడు? వెరీ సింపుల్. గణిత భావనలు, సూత్రాలు, వాక్యాలు చదివినా రాసిన, లేదా గణిత భావనలను, వాక్యాలను సొంత మాటలలో తెలియచేసిన, లేదా ఎన్నుకున్నటువంటి పద్ధతిని, ఆ పద్ధతిని కానీ లేదా ఆ పద్ధతిలో ఉన్న తార్కికతను కానీ, లాజిక్ని కానీ, తార్కికతను వివరిస్తాడు, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ చూడడం చాలా సింపుల్. మ్యాథమెటిక్స్లో వాక్యాలు ఉంటాయి, సంకేతాలు ఉంటాయి. మ్యాథమెటిక్స్లో వాక్యాలను ఏమంటామంటే మనం శాబ్దిక రూపము అని అంటాం. మ్యాథమెటిక్స్లో ఉండే సంఖ్యలు, సంకేతాలని మనం ఏమంటామంటే సాంకేతిక రూపం అని అంటాం. సో గణితంలో వచ్చేటటువంటి శాబ్దిక వాక్యాలను కానీ ఈ శాబ్దిక రూపంలో ఉన్నటువంటి పదాలను కానీ సాంకేతిక రూపంలో తర్జుమా చేసిన,
లేదా సంఖ్యలు సాంకేతిక రూపంలో ఉన్నటువంటి వాటిని వాక్య రూపంలో అంటే శాబ్దిక రూపంలో తర్జుమా చేసిన అప్పుడు ఆ విద్యార్థి చెప్పగలుగుతున్నాడు అంటే వ్యక్తపరచగలుగుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూడండి. శాబ్దిక ప్రవచనాలను అంటే వాక్యాలను సాంకేతిక రూపంలో సాంకేతిక ప్రవచనాలుగా అంటే వాక్యాలుగా లేదా ఈ సాంకేతిక రూపంలో ఉండే వాక్యాలను శాబ్దిక రూపంలో ఉండే వాక్యాలుగా విద్యార్థి మార్చగలిగాడు, చెప్పగలిగాడు, లేదా ఆ విధంగా మార్చి రాయగలిగాడు. అప్పుడు ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది అని అంటే వ్యక్తపరచడం. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే సో మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో విద్యార్థి ఏదైనా చెప్పినా రాసినా అప్పుడు ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం కమ్యూనికేషన్, వ్యక్తపరచడం అని అర్థం. సో గణిత పరిభాషలో తెలియజేస్తాడు, గణిత భాషలో తెలియజేస్తాడు. సో వీటన్నిటి యొక్క మీనింగ్ ఏంది అని అంటే గణిత భాషలో తెలియజేస్తాడు విద్యార్థి, ఎయిదర్ ఓరల్ ఆర్ రిటన్. అలా తెలియజేస్తున్నాడు అంటే ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది అంటే కమ్యూనికేట్ చేస్తున్నాడు అని అర్థం, వ్యక్తపరుస్తున్నాడు అని అర్థం. ఒక్కసారి చూడండి, చాలా ఈజీ. మిగతా రెండింటితో పోలిస్తే ఈ విద్యా ప్రమాణం మీద ఏదైనా ప్రశ్నిస్తే మనం కనుక్కోవడం, రైట్ ఆన్సర్ రాయడం చాలా ఈజీ. సో వ్యక్తపరచడం ఆ విద్యా ప్రమాణం యొక్క పదంలోనే మీనింగ్ ఉంది, చెప్పగలగడం అని అర్థం, కమ్యూనికేట్ చేయగలగడం అని అర్థం. ఎలా కమ్యూనికేట్ చేయడం? సో చూడండి, ఇచ్చినటువంటి భావనను కానీ సూత్రాన్ని కానీ వాక్యాన్ని కానీ విద్యార్థి ఫ్లూయెన్సీగా చదవగలిగినా రాయగలిగినా అప్పుడు ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం వ్యక్తపరచడం. రైట్, చూడండి, ఆ గణిత భావనలను కానీ వాక్యాలను కానీ సొంత మాటలలో తెలియజేయగలిగినా లేదా సొంత మాటలలో రాయగలిగినా అప్పుడు ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం వ్యక్తపరచడం. నెక్స్ట్ మూడో చూడండి. సో ఎన్నుకున్నటువంటి సరైన పద్ధతిని ఎన్నుకుంటే ఒకటో విద్యా ప్రమాణం, ఆ పద్ధతిని సరిచూచుకుంటే రెండో విద్యా ప్రమాణం. ఆ పద్ధతిని ఎలా మనం చేస్తున్నాం, ఎందుకు ఆ విధంగా చేయగలుగుతున్నాం, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయగలుగుతున్నాం అని విద్యార్థి ఒక మాస్టర్కి కానీ అంటే తన గురువుకి కానీ లేదా పక్క విద్యార్థికి కానీ తనదైన సరళిలో తనదైన శైలిలో చెప్పగలుగుతున్నాడు అంటే వ్యక్తపరచగలుగుతున్నాడు. సో సమస్య సాధన పద్ధతిని కానీ ఆ సమస్యలో ఉండే లాజిక్ని తార్కికతను కానీ వివరిస్తాడు. అప్పుడు ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది అంటే వ్యక్తపరచడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఆఫ్ d1 d2, ఏ ఈక్వల్ టు ఆఫ్ d1 d2. ఇది ఏ రూపం? ఇది సాంకేతిక రూపం, సంకేత రూపం. దీనిని విద్యార్థి రాంబస్ యొక్క వైశాల్యం దాని యొక్క కర్ణాల లబ్ధములో సగముండును అని చెప్పగలిగాడు అనుకోండి. సో ఈ సాంకేతిక రూపాన్ని శాబ్దిక రూపంలోకి మార్చాడు అని అర్థం. లేదు, చూడండి, ఇక్కడ రెండు రాసుల మొత్తము మీది వర్గం, రెండు రాసుల మొత్తము మీది వర్గం వాటి యొక్క వర్గాల మొత్తానికి మరియు వాటి లబ్ధము యొక్క రెట్టింపు మొత్తానికి సమానం. మళ్ళీ ఒకసారి చూడండి, రెండు రాసుల మొత్తము మీది వర్గం వాటి వర్గాల మొత్తానికి మరియు వాటి లబ్ధము యొక్క రెట్టింపు మొత్తానికి సమానం. ఇదేంటి? ఇది వాక్యం అంటే శాబ్దిక రూపం. దీనిని విద్యార్థి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని మార్చి చెప్పగలిగాడు అనుకోండి. అప్పుడు ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం వ్యక్తపరచడం అని అర్థం. సో చూడండి, ఇక్కడ రెండు రాసుల మొత్తము మీది వర్గం వాటి వర్గాల మొత్తానికి మరియు వాటి లబ్ధము యొక్క రెట్టింపు మొత్తానికి సమానము అనే శాబ్దిక రూపాన్ని సాంకేతిక రూపంలో విద్యార్థి తెలియచేస్తే అప్పుడు విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం వ్యక్తపరచడం అని అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ఒక్క మాటలో చెప్పాలంటే ఏదైనా సరే విద్యార్థి గణిత భాషలో తెలియజేసినా లేదా రాసినా అప్పుడు ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం కమ్యూనికేట్ చేయడం, వ్యక్తపరచడం అవుతుంది. మరి ఎలా అడుగుతాడు సార్? క్వశ్చన్ ఎలా అడుగుతాడు? వెరీ సింపుల్. చూడండి జాగ్రత్తగా, మనకి ముందు అభ్యసన సూచికల మీద అవగాహన ఉండాలి. మరి అప్లికేషన్ టైప్ ఇంకా డెప్త్గా ఎలా అడుగుతాడు? ఎలా అడుగుతాడు చూడండి, ఏ పవర్ m హోల్ పవర్ n ఏ పవర్ mn. సో ఈ సూత్రాన్ని విద్యార్థి చదివాడు, ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? సో లేదు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n అని విద్యార్థి రాశాడు, ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? ఇలా ఏదైనా సూత్రాన్ని విద్యార్థి తప్పు లేకుండా చదివినా లేదా రాసినా ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం వ్యక్తపరచడం అని అర్థం. ఓకేనా? రైట్.
అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పానే, వాక్యం ఇచ్చినప్పుడు సంకేత రూపంలో కానీ, సంకేతం ఇచ్చినప్పుడు వాక్య రూపంలో కానీ విద్యార్థి మార్చాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? వ్యక్తపరచడం. అలా కాకుండా చూడండి, ఇక్కడ విద్యార్థి సమితులలో సమస్యను సాధించడానికి ఎన్నుకున్నటువంటి వెంచిత్రాల పద్ధతిని సొంత మాటలలో తెలియజేశాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏది అంటే ఎన్నుకున్న వెంచిత్రాల పద్ధతిని వివరించాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? వ్యక్తపరచడం. ఇలా వ్యక్తపరచడం అంటే మ్యాథమెటికల్ నోటేషన్స్లో, మ్యాథమెటికల్ లాంగ్వేజెస్లో విద్యార్థి చెప్పగలిగినా లేదా రాయగలిగినా అప్పుడు ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం వ్యక్తపరచడం అని అర్థం. ఓకేనా? రైట్. నెక్స్ట్, నాలుగవ విద్యా ప్రమాణం అనుసంధానము. అనుసంధానము దీన్నే కనెక్షన్స్ అని అంటాం. దీన్ని అంతర్గతాల సంబంధము అని కూడా అంటాం. సో అంతర్గతాల సంబంధము అన్న అనుసంధానం అన్న ఒకటే. ఇంగ్లీష్లో దీన్ని కనెక్షన్స్ అని అంటాం. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. చూడండి, దీనికి ఉన్నటువంటి అభ్యసన సూచికలు ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ భావనను ఏ భావనతో సంబంధపరిస్తే అది అనుసంధానం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. చూడండి, ఒక గణిత భావనను వేరొక గణిత భావనగా మార్చితే విద్యార్థి ఒక గణిత భావనను వేరొక గణిత భావనగా విద్యార్థి మార్చితే, లేదా రెండు వేరు గణిత భావనల మధ్య సంబంధాన్ని విద్యార్థి ఏర్పరిస్తే అప్పుడు ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది అంటే అనుసంధానించినట్టు, సంబంధపరిచినట్లు. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఓకే. ఇంకా చూడండి, ఒక శాఖలో, గణితంలో శాఖలు ఉన్నాయి మనకు తెలుసు. అంకగణితము, బీజగణితము, రేఖాగణితము, నిరూపక రేఖాగణితము, కలన గణితము. సో ఇలా గణితంలో కొన్ని శాఖలు ఉన్నాయి. సాంఖ్యక శాస్త్రము, ఇలా కొన్ని శాఖలు ఉన్నాయి మనకు తెలిసింది. సో ఒక శాఖలో ఉండే గణిత భావనను వేరొక శాఖలో ఉండే గణిత భావనను మధ్య సంబంధం ఏర్పరచడం జరిగితే అప్పుడు కూడా అనుసంధానం చేసినట్టే. సో ఒక శాఖలోని భావన లేదా ఒక శాఖలోని గణిత భావనలలో ఏర్పడిన సమస్యను వేరొక శాఖలోని గణిత భావనల సహాయంతో పరిష్కరించడం. అంటే ఒక శాఖలోని భావనను వేరొక గణిత శాఖలోని భావన మధ్య సంబంధాన్ని ఏర్పరచడం జరిగితే అప్పుడు అనుసంధానం చేసినట్టు. సో బీజగణితంలోని సమస్యలను అంకగణితంలోని భావనల ద్వారా పరిష్కరించడం, లేదా బీజగణితంలోని సమస్యలను రేఖాగణితంలోని భావనల సహాయంతో పరిష్కరించడం. ఇలా ఒక శాఖలోని గణిత భావన వేరొక శాఖలోని గణిత భావన మధ్య సంబంధాన్ని ఏర్పరచడాన్ని అనుసంధానం అని అంటాం. నెక్స్ట్, మూడోది. ఇక్కడ గణిత సబ్జెక్టులో ఉండే గణిత భావనలను వేరొక సబ్జెక్టులోని సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించడం. అంటే చూడండి, ఒక సైడ్ ఏమో మ్యాథమెటిక్స్ గణితం, ఒక సైడ్ ఏమో మ్యాథమెటిక్స్ అంటే గణితంలో ఉండే భావనలను, ఇంకొక సైడ్ ఏమో వేరొక సబ్జెక్టు. ఆ సబ్జెక్టు భౌతిక శాస్త్రం కావచ్చు, జీవశాస్త్రం కావచ్చు, సాంఖ్యక శాస్త్రం కావచ్చు, సాంకేతిక శాస్త్రం కావచ్చు, లేకపోతే సాంఘిక శాస్త్రం కావచ్చు. కాబట్టి గణిత భావనలను వేరొక సబ్జెక్టులో ఏర్పడిన సమస్యను పరిష్కరించడంలో ఉపయోగిస్తే కూడా గణితాన్ని వేరొక సబ్జెక్టుతో సంబంధపరిచినట్టు. నెక్స్ట్, చివరిది, అదే గణితంలో ఉండే భావనలను నిత్య జీవితంలో ఏర్పడే సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపయోగించిన, అంటే గణితాన్ని నిజ జీవితానికి సమన్వయం చేసిన, సంబంధపరిచిన అప్పుడు కూడా విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం అనుసంధానించడం అని అర్థం. కాబట్టి గణితాన్ని నిత్య జీవితంలో ఉపయోగించడం. సో కొద్దిగా జాగ్రత్తగా చూడండి. సో మళ్ళీ కమ్యూనికేట్ చేయడానికి మరి కనెక్షన్ చేయడానికి డిఫరెన్స్ ఏంది తెలియాలి. కమ్యూనికేట్ చేయడం అంటే చెప్పడం, చదవడం, రాయడం, దర్శాలు. నెక్స్ట్, సంబంధపరచడం అంటే చూడండి, గణితంలో అనేక భావనలు ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ చూడండి. గణితంలో ఇది ఒక సంకలన భావన.
ఇది ఒక సంకలన భావన. దీన్ని వ్యవకలన భావనగా విద్యార్థి మార్చాడు. 12 - 7 = 5 అని. సో ఇది సంకలన భావన, ఇది వ్యవకలన భావన. ఇలా సంకలనాన్ని వ్యవకలనంగా మార్చడం కానీ, లేదా గుణకారాన్ని భాగాహారంగా మార్చడం కానీ, భాగాహారాన్ని గుణకారంగా మార్చడం కానీ, ఇలా ఒక భావనను వేరొక భావనగా మార్చడం అనేది రెండు భావనల మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసినట్టు లెక్క. సో ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఒక శాఖలోని భావన వేరొక శాఖలోని భావన సహాయంతో పరిష్కరించడం. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి a+b² అనేది ఒక బీజగణితానికి సంబంధించినటువంటి భావన. దీనిని జామెట్రీ రేఖాగణితం పట సహాయంతో ఇది ఎలా వచ్చిందో నిరూపించడం. ఓకేనా? ఈ సూత్రం రాబట్టడం, ఈ సూత్రాన్ని నిరూపించడానికి మనం రేఖాగణితం యొక్క సహాయాన్ని తీసుకుంటే, రేఖాగణిత భావనలను ఉపయోగిస్తే ఒక శాఖలోని గణిత భావనలను వేరొక శాఖలోని గణిత భావనలలో ఉపయోగించడం, ఒక శాఖలో ఏర్పడినటువంటి సమస్యలను వేరొక శాఖలోని భావనలను ఉపయోగించి పరిష్కరించడం. ఇలా రెండు శాఖల మధ్య సంబంధాన్ని ఏర్పరిస్తే విద్యార్థి, అప్పుడు విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది అంటే అనుసంధానించడం. నెక్స్ట్, గణితం వేరొక సబ్జెక్ట్. చూడండి, ఇక్కడ E = mc² అనే సూత్రాన్ని E = mc² అనే సూత్రాన్ని గణిత జ్ఞానం ఆధారంగా లేదా గణిత భావనల ఆధారంగా నిరూపించాడు విద్యార్థి. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? E = mc² అనేది ఏ భావన? ఫిజిక్స్. ఓకేనా? సో ద గ్రేట్ సైంటిస్ట్ ఐన్స్టీన్ కనిపెట్టినటువంటి సూత్రం. ఈ సూత్రం ఆధారంగానే అణుబాంబుని కనిపెట్టడం కూడా జరిగింది. సో ఒక శక్తి ఎలా విస్ఫోటనం చెందుతుంది అనే దానికి సంబంధించినటువంటి సూత్రమే E = mc². ఇది భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటిది. దీనిని గణిత శాస్త్ర భావనల ఆధారంగా నిరూపిస్తే ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? సో మ్యాథమెటిక్స్ని భౌతిక శాస్త్రంలో ఉపయోగించడం, అనుసంధానం. నెక్స్ట్, గణితం నిత్య జీవితంలో ఉపయోగించడం. సో వెరీ సింపుల్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఒక విద్యార్థి కొలతలు అనే భావనాధారంగా తన తరగతిలోని విద్యార్థుల ఎత్తులు బరువులు లెక్కించాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? సో జాగ్రత్తగా చూడండి. ఈ 3వ అభ్యసన సూచికకి ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఇంకా డెప్త్గా అడిగితే, కొలతలు అనేది ఏ భావన? ఒక గణిత భావన. సో ఈ యొక్క గణిత భావన అర్థమైనటువంటి విద్యార్థి, ఆ సామర్థ్యం ఉన్నటువంటి విద్యార్థి తన క్లాసులో ఉండే పిల్లల పొడవుని బరువుల్ని కొలిచాడు. అంటే నిత్య జీవితం తరగతిలోని విద్యార్థుల బరువును లెక్కించడం అంటే అది నిజ జీవిత పని. ఇలా కొలతలు అనే భావన ఆధారంగా విద్యార్థి తన తోటి విద్యార్థుల యొక్క పొడవుని బరువుని లెక్కించాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? ఈ అభ్యసన సూచిక ఆధారంగా అతనిలో ఉన్న విద్యా ప్రమాణం అనుసంధానం. నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఆ విధంగా విద్యార్థి రేఖాగణిత పరిజ్ఞానం ఆధారంగా తన ఇంటి స్థలము యొక్క వైశాల్యాన్ని లెక్కించాడు. ఆ విద్యార్థిలో ఇమిడి ఉన్న విద్యా ప్రమాణం ఏంది? రేఖాగణిత పరిజ్ఞానం అనేది గణితం, మ్యాథమెటిక్స్. తన ఇంటి స్థలం యొక్క వైశాల్యాన్ని కొలవడం అనేది నిజ జీవితంలో ఓకేనా పరిష్కరించినటువంటి ఒక సమస్య. సో ఇలా గణితాన్ని నిత్య జీవితంలో ఉపయోగించుకుంటే అప్పుడు విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది అని అంటే, సో గణితానికి నిజ జీవితానికి. సో ఇది చూడండి జాగ్రత్తగా. ఇది గణితానికి ఇతర సబ్జెక్టుకి మధ్య ఉన్న సంబంధం. ఇది గణితానికి నిజ జీవితం అంటే తన తరగతి విద్యార్థుల ఎత్తును కొలవడం, బరువును కొలవడం నిజ జీవితం. రేఖాగణిత పరిజ్ఞానం ఆధారంగా తన ఇంటి స్థలం లేదా తరగతి గది యొక్క స్థలం వైశాల్యాన్ని లెక్కించాడు, నిజ జీవితానికి ఉన్న సంబంధం. సో బీజగణితం రేఖాగణితంలో ఉపయోగించడం, లేదా రేఖాగణితాన్ని బీజగణితంలో ఉపయోగించడం, అంకగణితాన్ని బీజగణితంలో ఉపయోగించడం, బీజగణితాన్ని అంకగణితంలో ఉపయోగించడం. ఓకేనా? లేదు ఒకే శాఖ తీసుకుందాం, అంకగణితం అనే ఒకే శాఖ తీసుకుందాం, నిష్పత్తి భావనను ఉపయోగించి అనుపాత సమస్యలు పరిష్కరించడం. సో నిష్పత్తి అనుపాతం రెండు అంకగణితం అనే ఒకే గణిత శాఖకు సంబంధించిన రెండు భావనలు. నిష్పత్తి అనే భావనను ఎక్కడ ఉపయోగించారు? అనుపాత సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగించాడు, అనుసంధానం. నెక్స్ట్ లాభ శాతము నష్ట శాతం. ఓకే, శాతము అనే భావనను ఉపయోగించి విద్యార్థి మరి లాభ శాతం నష్ట శాతం సమస్యలను పరిష్కరించుకోవడం. ఇలా జాగ్రత్తగా చూడండి. ఒక గణిత భావనను ఇంకొక గణిత భావనను సంబంధపరచడం. ఓకేనా? నెక్స్ట్ ఒక శాఖలోని గణిత భావనలను వేరొక శాఖలోని గణిత భావనలను సంబంధపరచడం. నెక్స్ట్ గణితాన్ని ఇతర సబ్జెక్టులలో ఉపయోగించడం, గణితాన్ని నిత్య జీవితంలోని సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగించడం. ఈ 4 సందర్భాలలో విద్యార్థి ఎక్కడైనా సరే రెండు భావనల మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేస్తే ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం అనుసంధానం, కనెక్షన్స్. రైట్. నెక్స్ట్ ప్రమాణం.
దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. ఇది గణిత విద్యా ప్రమాణాలలో చివరిది, 5వది. చాలా సింపుల్. చూడండి, దృశ్యీకరణ అంటే కంటికి కనపడాలా, ఓకేనా? కాబట్టి గణిత భావనలను, గణిత సమస్యలను పరిష్కరించుకోవడంలో విద్యార్థికి అమూర్త రూపంలో ఉన్న గణిత భావనలను, గణిత సమస్యలను కంటికి కనపడే మూర్త రూపంలో మార్చి కష్టమైనటువంటి సమస్య సాధనను సరళమైనటువంటి మార్గంలోకి, మూర్త రూపంలోకి, అమూర్తమైన గణిత సమస్యల పరిష్కారాన్ని మూర్త రూపంలోకి తీసుకొచ్చి ఆ సంక్లిష్టతను తగ్గించి సరళతరం చేసి విద్యార్థి కనుక చేయగలిగితే, ఆ సామర్థ్యం విద్యార్థిలో ఉంటే ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. సో ఇవన్నీ కూడా విద్యా ప్రమాణాలు. అంటే విద్యార్థులు చేయగలిగినటువంటి పనులు, అంటే విద్యార్థిలో ఇమిడి ఉన్నటువంటి సామర్థ్యాలు. కాబట్టి అభ్యసన సూచికలను మనం విద్యార్థిని ఉద్దేశించి, సబ్జెక్టుని స్టూడెంట్గా చేసి మాట్లాడాల్సి వస్తుంది. ఉపాధ్యాయుడు అనకూడదు, బహువచనంలో విద్యార్థులు అనకూడదు. ఎందుకంటే విద్యార్థికి మధ్య వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒక విద్యార్థి చేయగలిగినటువంటి పనిని ఇంకొక విద్యార్థి చేయలేకపోవచ్చు. అందువల్ల మనం సంబోధించేటప్పుడు విద్యార్థి అని ఏకవచనంలో మాట్లాడాలి ఈ అభ్యసన సూచికలను. రైట్, చూడండి, ఈ యొక్క 5వ విద్యా ప్రమాణానికి ఉన్నటువంటి అభ్యసన సూచికలు చూడండి. పటాలు పిక్చర్స్, పట్టికలు కానీ లేదా సంఖ్యా రేఖ కానీ వీటిల్ని విద్యార్థి వ్యాఖ్యానిస్తే అప్పుడు ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విద్యా ప్రమాణం దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. ఒకసారి చూడండి, సంఖ్యారేఖ, నంబర్ లైన్, సంఖ్యారేఖ నంబర్ లైన్, లేదా త్రిభుజము, చతుర్భుజము, వృత్తము, ఇలాంటి పటాలు. సో సంఖ్యారేఖ కానీ, పటాలు కానీ, గ్రాఫ్ కానీ లేదా టేబుల్, పట్టిక కానీ, సో నంబర్ లైన్ కానీ, పిక్చర్ కానీ, లేకపోతే డయాగ్రామ్ అని అంటాం మనం ఇక్కడ, గ్రాఫ్ కానీ లేకపోతే పట్టిక కానీ వ్యాఖ్యానిస్తాడు. అంటే వీటి మీద విద్యార్థి అర్థవంతంగా మాట్లాడినా లేదా వాటిల్లో ఉన్న సమాచారాన్ని తప్పు లేకుండా అర్థవంతంగా చదవగలిగిన అని మీనింగ్. సో వ్యాఖ్యానించడం అంటే మాట్లాడడం అని అర్థం. కాబట్టి చదవగలగడం లేదా అర్థవంతంగా మాట్లాడడం చేస్తే అప్పుడు ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. నెక్స్ట్ 2వ చూడండి. సో ఆ సంఖ్యా రేఖను కానీ, పటాలు కానీ, గ్రాఫును కానీ, పట్టికను కానీ విద్యార్థి గీస్తాడు. సో సంఖ్యా రేఖను గీచి ఆ సంఖ్యా రేఖ మీద ఇచ్చినటువంటి నంబర్లను గుర్తించడం అనమాట. కాబట్టి సంఖ్యా రేఖను కానీ, ఆ త్రిభుజం కానీ, దీర్ఘచతురస్రం కానీ, రాంబస్ కానీ, ఆ గ్రాఫును కానీ, లేకపోతే ఆ టేబుల్, ఆ పట్టికను కానీ ఒక్కసారి చూడండి. సంఖ్యా రేఖను కానీ, పటాన్ని కానీ అన్ని రాశాం కాబట్టి ఇది కూడా రాద్దాం చూడండి. సో నంబర్ లైన్, సంఖ్యారేఖ, పటం, పిక్చర్, గ్రాఫ్ లేకపోతే టేబుల్, పట్టిక. ఓకే, విద్యార్థి గీస్తాడు లేదా గుర్తిస్తాడు, లేకపోతే సంఖ్యారేఖ మీద గుర్తిస్తాడు. సో చూడండి జాగ్రత్తగా, సంఖ్యారేఖ కానీ, పటం కానీ, గ్రాఫ్ కానీ, పట్టిక కానీ చదవగలుగుతాడు లేదా వ్యాఖ్యానిస్తాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. సంఖ్యారేఖ కానీ, పటం కానీ, గ్రాఫ్ కానీ, పట్టిక కానీ గీస్తాడు లేదా గుర్తిస్తాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. ఎందుకు అని అంటే అమూర్తమైనటువంటి సంకేతాలు కలిగిన సమస్యలను కంటికి కనపడే ఒక రేఖ ద్వారా కానీ, ఒక బొమ్మ ద్వారా కానీ, ఒక గీసినటువంటి గ్రాఫ్ ద్వారా కానీ, గీసినటువంటి పట్టిక ద్వారా కానీ మూర్త రూపంలోకి తీసుకురావడం జరుగుతుంది. అంటే కంటికి కనిపిస్తుంది, అంటే దృశ్యీకరణ. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి 5 విద్యా ప్రమాణాలలో మూర్త రూపంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణం ఏది అంటే దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. లేదు, వెనుకబడినటువంటి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవాలంటే, సులభంగా సమస్యలు సాధించాలి అని అంటే ఏ విద్యా ప్రమాణం తోడ్పడుతుంది అని అంటే దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. గుర్తుపెట్టుకోవాలి. మరి అప్లికేషన్ టైప్లో ఇంకా డెప్త్గా క్వశ్చన్ అడిగితే ఎలా ఇస్తాడు సార్? సో చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చెప్పుకోండి. రైట్, విద్యార్థి ఇచ్చినటువంటి గ్రాఫ్ను వ్యాఖ్యానిస్తాడు లేదా విద్యార్థి ఇచ్చినటువంటి పట్టికను అర్థవంతంగా ఏం చేశాడు, చదవగలిగాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? సంఖ్యారేఖను కానీ, గ్రాఫ్ను కానీ, బొమ్మను గురించి కానీ వ్యాఖ్యానిస్తే ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? రైట్, ఇక్కడ చూడండి. 1 0 -5 6 9 -2
లను సంఖ్యారేఖ పైన విద్యార్థి గుర్తించాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? సో ఈ సంఖ్యలను సంఖ్యారేఖ మీద విద్యార్థి గుర్తించాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? అదే సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాశాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? ఆరోహణ క్రమంలో రాశాడు అంటే కారణాలు, నిరూపణలు మర్చిపోకూడదు. సో అదే సంఖ్యలను సంఖ్యారేఖ మీద గుర్తించాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? రైట్. చూడండి, ఒక దీర్ఘ చతురస్రమాకారపు పొడవు 100 మీటర్లు, వెడల్పు 60 మీటర్లు, దాని చుట్టుకొలత ఎంత అను సమస్యను విద్యార్థి దీర్ఘ చతురస్రం పటము గీసుకొని సాధించాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. పటం గీసి సాధించాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఒకసారి ఇంకా డెప్త్గా ప్రశ్న ఎలా అడుగుతాడు, మిమ్మల్ని తప్పు చేసే విధంగా, పప్పులో కాలేసే విధంగా క్వశ్చన్ ఎలా అడుగుతాడు? కొలతలు అను భావన ఆధారంగా విద్యార్థి తన తరగతిలో ఉండే విద్యార్థుల పొడవులు, ఎత్తులు కొలిచి గ్రాఫ్ తయారు చేశాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? రైట్ ఆన్సర్ ఎస్. గ్రాఫ్ తయారు చేశాడు కాబట్టి, గ్రాఫ్ గీశాడు కాబట్టి దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. గ్రాఫ్ అనేది అడగకుండా కొలతలు అనే భావన ఆధారంగా విద్యార్థి తన తరగతిలోని విద్యార్థుల పొడవులు, ఎత్తులు, బరువులు లెక్కించాడు. సో లెక్కించాడంటే అది నిత్య జీవితంలో ఉపయోగించుకున్నాడు కాబట్టి, నిత్య జీవితంలో ఉపయోగించుకుంటే గణితాన్ని అది అనుసంధానం చేయడం. సో అలా లెక్కించి వాటిని గ్రాఫ్ గీశాడు అని అంటే, లేదా వాటిని పట్టిక గీశాడు అని అంటే దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రేఖా గణితం పరిజ్ఞానంతో విద్యార్థి తన ఇంటి స్థలం, వైశాల్యాన్ని లెక్కించాడు. నెరవేరే విద్యా ప్రమాణం ఏంది? సో గణితాన్ని నిజ జీవితంలో ఉపయోగించాడు కాబట్టి అనుసంధానం. ఓకే, రేఖాగణిత పరిజ్ఞానం కలిగినటువంటి విద్యార్థి తన ఇంటి స్థలం యొక్క ఆకారాన్ని గీశాడు. నెరవేరే విద్యా ప్రమాణం ఏంది? సో గీశాడు కాబట్టి కంటికి కనపడే బొమ్మ వచ్చింది కాబట్టి దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. ఓకేనా? ఈ విధంగా అక్కడ కంటికి కనపడే బొమ్మ గీచిన, పట్టిక గీచిన, సంఖ్య రేఖ గీచిన, గ్రాఫ్ గీచిన, ఇంకా అంతకుముందు ఏమైనా ఎక్కడైనా ఉండనివ్వండి, అన్ని మర్చిపోండి. గీచాడు లేదా సంఖ్యారేఖపై గుర్తించాడు, పట్టిక రూపంలో తెలియజేశాడు. ఆ కంటికి కనపడేటటువంటి ఒక దృశ్య రూపం కనుక వస్తే అందులో ఉండే విద్యా ప్రమాణం 5వది దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. ఓకేనా? రైట్. సో ఇలా సింపుల్గా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. వాటిని వ్యాఖ్యానించిన 5వ విద్యా ప్రమాణమే, వాటిని గీచిన లేదా వాటిపైన గుర్తించిన 5వ విద్యా ప్రమాణమే. ఓకే, రైట్. సో మనం 5 విద్యా ప్రమాణాల గురించి తెలుసుకున్నాం. నంబర్ 1 భావనల అవగాహన, సమస్య సాధన. ఒక సమస్యను సాధించడానికి విద్యార్థి ఏం చేయాలో ఆ సోపానాలన్నీ 1వ విద్యా ప్రమాణం అవుతుంది. 2వది కారణాలు, నిరూపణలు. ఓకే, ఆ సమస్య సోపానాలలో ఎందుకు అలా వచ్చినాయి అని చెప్పి కారణం తెలియచేసిన, కార్యకరణ చింతన చేసిన, ఓకేనా, అది ఆరోహణ అవరోహణ క్రమం, ఆ యొక్క క్రమం గురించి విద్యార్థి తెలియచేసిన, అది 2వ విద్యా ప్రమాణం. నెక్స్ట్ 3వది వ్యక్తపరచడం. ఓకేనా, సూత్రాలను కానీ వాక్యాలను కానీ చదవగలిగిన, రాయగలిగిన, సొంత మాటలలో చెప్పగలిగిన, సాంకేతిక రూపాన్ని వాక్య రూపంలో, వాక్య రూపాన్ని సాంకేతిక రూపంలో మార్చగలిగిన, అది వ్యక్తపరచడం. నెక్స్ట్ అనుసంధానం. ఒక భావనకు ఇంకొక భావనకు, ఒక శాఖలోని గణిత భావనను ఇంకొక శాఖలోని గణిత భావనకు, గణితాన్ని ఇతర సబ్జెక్టులలో, గణితాన్ని నిత్య జీవితంలో అలా సంబంధపరిస్తే అది అనుసంధానం. ఓకే, గణిత సమస్యల సాధనలో పటం కానీ, పట్టిక కానీ, గ్రాఫ్ కానీ, సంఖ్య రేఖ కానీ దాన్ని వ్యాఖ్యానించినా లేదా గీచినా అది 5వ విద్యా ప్రమాణం. అయితే ట్విస్టింగ్ ఏంది అని అంటే పద్ధతి. సమస్య సాధనకు సరైన పద్ధతిని ఎన్నుకుంటే 1వ విద్యా ప్రమాణం భావనల అవగాహన, సమస్య సాధన. ఆ ఎన్నుకున్నటువంటి పద్ధతిని సరిచూచుకుంటే 2వ విద్యా ప్రమాణం కారణాలు, నిరూపణలు. ఓకే, ఆ ఎన్నుకున్నటువంటి పద్ధతిని ఎలా సాధించాడో వివరిస్తే, పద్ధతిని వివరిస్తే, ఆ సమస్య సాధనలో ఉన్న లాజిక్ని విద్యార్థి వివరిస్తే చెప్పడం కాబట్టి అది కమ్యూనికేషన్ అవుతుంది, వ్యక్తపరచడం అవుతుంది. రైట్. థ్యాంక్ యూ.